మన ఊరు గంగరాజుపూడి గంగమ్మ తల్లి జాతర కొంతమంది వేషగాళ్ళు చేసిన పనికి ఆగిపోయింది. ఎందుకు అయిపోయిందో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. గంగమ్మ తల్లి జాతర అని చెప్పి ఎంతో ఇష్టంగా బ్యానర్ అయితే రెడీ చేయించుకున్నాం వెళ్ళేసి. పోయిన సంవత్సరం ఇదే గంగమ్మ తల్లి జాతరకి తమ్ముళ్ళు 600 మంది సబ్స్క్రైబర్స్ తో ఒక బ్యానర్ అయితే వేయించారు. కానీ ఈసారి మాత్రం నేనే దగ్గరుండి డిజైన్ చేయించుకున్నాను బ్యానర్. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం స్క్రీన్ షాట్ చేసి ఎడిట్ చేయించుకొని మరి బ్యానర్ ప్రింట్ అయితే తీపించుకున్నాం. ఇంటికి తీసుకొని వచ్చి బ్యానర్ ని నీట్ గా ఫ్రేమ్ కి అయితే అతికించుకున్నాము. ఊర్లో జాతర చేయాలని చెప్పి చాటింగ్ వేసిన తర్వాత కొంతమంది ఊర్లో వేస్ట్ గాళ్ళు అడ్డపుల్లు అయితే వేశారు. అందువల్ల జాతర జరగకుండా పూర్తిగా ఆపేశారు. కోవిడ్ నుంచి ఎంతో మంది ఈ జాతర కోసం అని చెప్పేసి ఇంటికి వచ్చారు. 2 సంవత్సరాల ముందు జరిగిన గంగమ్మ తల్లి జాతరకి మనకు 600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు 12 లక్షల మంది అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో 2,50,000 మంది అయ్యారు. గంగమ్మ తల్లి జాతర జరుగుతుందని ఆశ మాకు నిరాశ అయిపోయింది. అయినా కూడా తగ్గేదిలా గంగమ్మ తల్లి జాతర లెక్కనే చేసుకుందాం అని చెప్పేసి ఊరు ఎంట్రన్స్ లో వేసే బ్యానర్. మీరు ఎలా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు. మీతో సమానంగా నా గంగమ్మ తల్లి కూడా నాకు సపోర్ట్ ఉంది. జై గంగమ్మ తల్లి. మనం మాత్రం జాతర లెక్కనే జరుపుకుంటాం. జాతర జరిగితే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటాం. బ్యానర్ ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.